హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. వైఎస్ఆర్ సిటీ ఇన్ఛార్జ్ సండపరెడ్డి పెంచిరెడ్డి మన ముందున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలక్షన్ ఎలా జరిగింది, ఎవరు మెజారిటీతో ఉన్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం రండి. ఎక్కడ తిరగకుండా నేను వైసీపీ లీడర్ అని చెప్పుకుంటూ ఈ పార్టీలో ఉంటే అవతల పార్టీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం కార్పొరేటర్ నువ్వు పక్కపక్కన కూర్చొని ఈ ఆరోపణలన్నీ నిజం కాదని నువ్వు అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తావా? నువ్వైతే విజయసాయి రెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మంచిగా ఉంటూ ఒక నాయకుడికి చేయాలని నిర్ణయించుకుంటే ఆ నాయకుడి గెలుపు కోసం పార్టీకి, విజయసాయానికి, ప్రభాకరానికి ద్రోహం చేశారు. 2019లో ఏం జరిగిందో రిపీటెడ్ 2024 10కి 10 సీట్లు వైసీపీ గెలుస్తుంది. విజయసాయన మంచి మెజార్టీతో గెలుస్తారు. సార్, ఎలక్షన్ ఎలా జరిగింది సార్? 2 వార్డులో మీరు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ఎలక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. గతంలో చాలా ఎలక్షన్ చూసాం. ఆ ఎలక్షన్తో పోల్చుకుంటే ఈ ఎలక్షన్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి పొందిన లబ్ధిదారులు కావచ్చు, ఉదయాన్నే 7 గంటకల్లా క్యూలో రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఆ యొక్క స్పందన చూసిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో నెల్లూరు రోడ్లో గెలుస్తున్నారని నా అభిప్రాయం. అదేవిధంగా నా డివిజన్ 2 మీదుగా ఇంతకుముందు ఎప్పుడూ లేనంత మెజారిటీ వస్తుంది. దాదాపు 1000 ఓట్లు దాటిపడుతుంది మా 2 డివిజన్ మెజారిటీ. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఖచ్చితంగా విజయం మాదే అంటున్నారు. సో దానికి మీరేం మాట్లాడతారు? ప్రతి ఒక్కరు నిలబడిన అభ్యర్థులు కావచ్చు, వారికి పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, మా నాయకుడు గెలుస్తున్నాడని ఒక ఆలోచనతో, ఉక్రేషంతో పనిచేస్తేనే మనం కార్యకర్తలు అవుతాం. మా నాయకుడు ఏ నాయకుడికైతే మేము పనిచేస్తామో ఆ నాయకుడి మీద విశ్వాసంతో పనిచేశాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా 2 పార్టీలు మా నాయకుడు విజయం సాధిస్తాడని ఒక విశ్వాసం, నమ్మకంతో గట్టిగా వాదిస్తారు. అది జనరల్. రిజల్ట్ అనేది జనం ఇస్తారు. కార్యకర్తలు అనేది ఏంటంటే వాళ్ళు కష్టాన్ని పడ్డారు కాబట్టి, మా నాయకుడు గెలవాలని కోరుకుంటుంది కాబట్టి ఆ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కావచ్చు, ఇరుపక్షాలు కార్యకర్తల యొక్క కోరికను వాళ్ళు బయట చెప్పుకుంటారు. అటు వాళ్ళు ఇక్కడ. మీ మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సరిగా ఆ ఎలక్షన్ చేయలేదు అని మాట్లాడారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? 2 బూతుల్లో సక్రమంగా పనిచేయలేదు అని సొంత పార్టీ వర్గాలే విమర్శించినప్పుడు మీకు ఎలా అనిపించింది? మా డివిజన్లో కొంతమంది స్వార్థపరులు దాదాపు 2 నెలల నుంచి 27, 26 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మేము కూడా డోర్ టు డోర్ తిరిగి శ్రమపడి ఓటర్స్ని, మా నాయకులు 2 విజయసాయి రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరిని గెలిపించమని తిరిగి ఓట్లు అభ్యర్థించడం, వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కావాలంటే అప్పటికప్పుడు చేసేటి ఏం కాదు కాబట్టి మళ్ళా చేస్తామని నోట్ చేసుకోవటం, ఈ కార్యక్రమాలు గత 2 నెలల నుంచి జరిగింది. మీరు రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ పాప కూడా మాతో పాటు తిరిగింది. అపూర్వమైన స్పందన. మధ్యలో ఎక్కడ తిరగకుండా నేను వైసీపీ లీడర్ అని చెప్పుకుంటూ ఇంట్లో నుంచి బయట రాకుండా వేణుంబాగు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఏ ఒక్కరిని కూడా ఒక్కింటికి కూడా పోయి ఈ 2 డివిజన్లో ఏ ఒక్కరిని కూడా ఓటు అడగలేదు. ఆయన ఈ పార్టీలో ఉంటే అవతల పార్టీకి సపోర్ట్ చేసేది. గతంలో వివేకానంద రెడ్డి పాలసీ. ఈ పార్టీలో అధికార పెత్తనం లేకపోతే, పెత్తనం లేదు కాబట్టి పెత్తనం చేసేవాడి మీద ఏదో ఒక రాయి వేసి ఓటు డిస్టర్బ్ చేయాలి.
ఏం చేయాలా, అపోజిషన్ వాళ్ళకు మనం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఆయన శిష్యుడే ఈయన. ఆయన శిష్యుడే వేణుగోపాల సుధాకర్ రెడ్డి. అదే మెంటాలిటీ. మేము ఇక్కడ డివిజన్లో కష్టపడి పనిచేస్తుంటే ఎట్లా డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేసేసి ఆర్టీ అభ్యర్థికి ఎలా చేర్చాలి ఈ డిస్టర్బ్ని అనే ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటాడు. గతంలో 2014లో కూడా శ్రీధర్ రెడ్డి గారికి మేము హార్ట్ఫుల్గా పనిచేసాం. అప్పుడు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు క్యాండిడేటు. మేము పనిచేస్తే కూడా సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి ఈయన బంధువు, నీకు పని చేయలేదని శ్రీధర్ రెడ్డికి చెప్పాడు. శ్రీధర్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు బట్టింది నిజమా అబద్ధమా తెలుసుకునే దానికి. 2.5 సంవత్సరం తర్వాత వాట్ అని తెలుసుకొని పొరపాటు అన్న బాగా పని చేశాడు, ఈయన పైన అబద్ధం చెప్పాడు, ఒక డిసైడ్కి వచ్చాడు. అంటే ఆ యొక్క మాట, చెప్పుడు మాట అనేది 2.5 సంవత్సరాలు పెట్టింది మనం రెక్టిఫై. 2019లో అదే ప్రయత్నం చేస్తే వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి తిప్పికొట్టాడు. నేను చూస్తున్నాను, పార్టీకి పనిచేస్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడద్దు. 2024కి వచ్చాం, పెద్ద ఆయన అయ్యాడు. దాదాపు 2 నెలల నుంచి మనం ఎలక్షన్ చేస్తున్నాం. ఈయన మధ్యలో వచ్చాడు. ఎట్లా వచ్చాడు? వేణుగోపాల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని మాకు తెలుసు, పెద్దానికి తెలుసు. పెంచిరెడ్డి ఆ వేణుగోపాల సుధాకర్ రెడ్డిని కొద్దిగా మాట్లాడి కలుపుకొని తిప్పమ్మా అన్నాడు. ఇవన్నీ పెద్దానికి చెప్పకుండా మీరు చెప్పారు కాబట్టి నేను పోతాలేనా పోయినా, నేరుగా ఇంట్లో కూర్చున్నాను, మాట్లాడాను. నా ఫోన్లో నుంచి సుధాకర్ అన్న పెద్దానికి ఇచ్చి పెద్ద మాట్లాడించాను. అన్నా ఎలక్షన్ పోదాం అంటే ఆ రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్కి వచ్చిన సందర్భమే లేదు, ఎక్కడ తిరిగింది లేదు. కాస్త దూరం బంధువు విజయసాయి రెడ్డి గారు. ఈయనకి విజయసాయి రెడ్డి గారు దూరం బంధువు అయినా ఆ డివిజన్లో విజయసాయి రెడ్డికి కానీ ప్రభాకర్ రెడ్డికి కానీ ఓటు అడిగిన దాఖలాలు లేవు. పాదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊరేగింపు పెడితే ఆ ఊరేగింపులు అట కనపడి వెళ్ళిపోయాడు. తర్వాత మనం ఈ క్యాన్వాసింగ్లు వ్యవహారాలన్నీ ఏ రోజు రాలేదు. లాస్ట్లో మనం చేయాల్సిన పనులు ఉంటాయి కదా, ప్రభాకర్ రెడ్డి గారు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, ఈ పద్ధతి ప్రకారం ఆ పనులు చేయని. ఆయన గైడ్లైన్స్ ప్రకారం మేము పని చేసుకుంటూ పోతున్నాం. దాదాపు 11వ తారీఖు సాయంత్రం నాతో పాటు 7:30 నుంచి రాత్రి 12 దాకా ఉన్నాడు. నాయకుడు ఏం ఆదేశించాడో ఆ పని చేస్తూ మీ ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాం. మన డివిజన్ నాయకులందరూ కూడా ఆ పని మీద ఉన్నారు. ప్రత్యక్షంగా ఆ దాంట్లో పాల్గొన్నాడు. నాతో పాటు ఉన్నావు. 12 గంటలకు నువ్వు ఇంటికి పోయి నేను ఇంటికి వచ్చేసాను. అది అయిపోయిన వెంటనే ఎప్పుడైనా ఇతను ఆ డివిజన్లో మన మీద నిందేసేటప్పుడు శ్రీధర్ రెడ్డికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని ట్యాకిల్ చేసి వాళ్ళకి చెప్తారు. డైరెక్ట్ శ్రీధర్ రెడ్డికి చెప్పడం, శ్రీధర్ రెడ్డికి బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళు మనిషికి చెప్తారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నాకొచ్చిన ఇన్ఫర్మేషను, ప్రభాకర్ అన్నకి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తితో ఇక్కడ ఏమీ జరగట్లేదు, ప్రచారం కూడా జరగట్లేదు, మీరు అనుకున్న పనులు ఏవి జరగట్లేదు అని ఒక వాయిస్ ఇచ్చి పంపించినట్టు నాకు వచ్చింది సమాచారం. నేను ఏ విధంగా చేశాననేది నువ్వు చూసావు. నువ్వు చూసిన తర్వాత కూడా ఆ విధంగా చెప్పడం ధర్మం కాదు. నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే నా ఇష్టదేవత రాజరాజేశ్వరమ్మ దర్గామిట్లో మనందరం కూడా ఆమె, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి గారి గైడ్లైన్స్ని ఈ డివిజన్లో పని చేయలేదు పలానా ఆయన అని నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావా? నేనైతే సిద్ధం. మా నాయకుడు ఆదేశించిన ప్రతి పని పర్ఫెక్ట్గా చేశాను, దాంట్లో ఎక్కడా లోపం లేదు అని నేను చెప్పి ప్రమాణం చేస్తాను. దానికి నువ్వు సిద్ధమని ఛాలెంజ్ చేశాను. ఈ యొక్క ప్రాక్టీసు నువ్వు గత 2014 నుంచి నా మీద ఉపయోగిస్తున్నావు. కానీ నేను నిన్ను దూరంగా పెట్టా. నాయకుడు ఆదేశించాడు నిన్ను కలుపుకోమని. నాయకుడు మాట కోసం కలుపుకున్నా, కానీ మళ్ళీ రిపీటెడ్ అదే చేసావు. అది చేసిన తర్వాత కూడా నేను మౌనం పాటిస్తే నాయకుడు మనసులో నిజమేనేమో అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ని తీసేయాలంటే నేను ఓపెన్ కావాలి. అందుకే నేను ఓపెన్ అయినా. లేకపోతే అతని గురించి నేను ఓపెన్ కావాల్సిన అవసరం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల్లో ఏ విధంగా చెప్పాడో 2 డివిజన్లో ఆ విధంగా చేశావు. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళకి చెప్పి ఎక్కడైతే మనం కలవలేదో
12వ తారీఖు రాత్రి ఆ వార్డు కార్పొరేటర్ని, ఆ వార్డులో నాయకుడిని పెట్టుకొని మీ ఇంటికాడ మంత్రాలు చేసి పని చేయించావా లేదా? నువ్వు పార్టీలో ఉండి తెలుగుదేశం నాయకులు పిలిపించుకొని ఆ డివిజన్లో పని చేయించాల్సిన అవసరం నీకేం వచ్చింది? అందులో స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం కాదు, విజయసాయి నిలబడి ఉన్నాడు. విజయసాయి అన్న మీ ఇంటి పేరైనా, మీకు దూర బంధువు. అది కూడా లేకుండా నువ్వు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యి వాళ్ళకు ఇండైరెక్ట్గా, ఓపెన్గా అయితేనేమో మా పార్టీలో ఉంటావు, ఫీల్డ్లో అయితేనేమో వాళ్ళతో సపోర్ట్ చేస్తావు. ఇది నిజమా కాదా? నీ మనసాక్షిగా నువ్వే అర్థం చేసుకో. నిజం కాదు అంటే నా ఛాలెంజ్ స్వీకరించు. మనకు ఇంకొక పెద్ద మనిషి వెళ్ళలేదు, అమ్మవారే మనకు పెద్ద మనిషి. నేను ఏసీ స్టేడియం బూత్ దగ్గర నువ్వు నేను ఇద్దరు ఉన్నాం. వేణుంబాబు సుధాకర్ రెడ్డి గారు, నేను 7:30 నుంచి ఉన్నాం. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ 2:30కి నేను బొల్లినేని హాస్పిటల్ దగ్గర బూత్ ఉంది, నా ఓటు వేసేదానికి పోయాను. పోతూ నీకు చెప్పేసి పోయా. నేను ఓటు వేసి వచ్చే లోపల మన అపోనెంట్ పరిచయం ఉండొచ్చు, వార్డు కార్పొరేటర్ తెలుగుదేశం పనిచేస్తున్నాడు. ఆ తెలుగుదేశం కార్పొరేటర్ నువ్వు పక్కన కూర్చొని మంత్రాలు చేస్తూ ఉన్నింది వాస్తవం కాదా? మీరిద్దరు మాట్లాడుకుంటూ పక్కన మన శిబిరంలో కూర్చొని మాట్లాడటం తప్పులేదు. మీరిద్దరు మాట్లాడుకుంటూ నేను వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10-15 ఓట్లు జాయింట్గా మీరు తెలుగుదేశంలో దొంగ ఓట్లు ఇచ్చావా లేదా? నువ్వు ఇటువంటి కుంచి బుద్ధి పెట్టుకొని ఏమి కేవలం ఎందుకు బూత్లో మెజార్టీ రాకూడదు, బూత్లో మెజార్టీ రాకపోతే పెంచిలేడికి ఎఫెక్ట్ వస్తుంది అని ఒక చిన్న ఆలోచనతో చేసిన పని అది. ఆ ఎఫెక్ట్ నాకు కాదు, ప్రభాకర్ రెడ్డికి, విజయసాయికి పడుతుంది. ఒక్కోటి కూడా వాల్యుబుల్. నువ్వు నా మీద కోపంతో వాళ్ళిద్దరికి యాంటీ చేసినట్ట కాదా నువ్వు దొంగోట్లు ఇచ్చావంటే? ఈ ఆరోపణలన్నీ నిజం కాదని నువ్వు అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తావా? నిజమని నేను చేస్తా. గత 6 నెలల నుంచి నా ఫోన్ నెంబర్లు అందరికీ తెలుసు, నీ ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. స్వయంగా మన ఇద్దరం లెటర్ పెడదాం, 6 నెలల నుంచి మన ఫోన్ డేటా కావాలా? 6 నెలల నుంచి మన ఫోన్ కాల్ షీట్ ఇవ్వమని, కాల్ లెటర్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో ఎన్నిసార్లు నువ్వు తెలుగుదేశం నాయకులతో మాట్లాడినా నీ బండారం బయటపడుతుంది. నేను మాట్లాడుంటే నాది బయటపడుతుంది. కాల్ లిస్టుకు నువ్వు రెడీ. నేరుగా విజయసాయి రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డికి ఇద్దాం మనం. అన్న మీరు కాల్ లిస్ట్ తెప్పించండి, మా ఇద్దరు కాల్ లిస్ట్ వెరిఫై చేయండి. ఎవరిది తప్పు ఉంటే మీరే శిక్ష చేసినా మేము సిద్ధం, నేను సిద్ధం అని చెప్తా. నువ్వు సిద్ధమా? నువ్వు భయపడ్డావా, అభిమానించావా నాకైతే తెలియదు. నువ్వైతే విజయసాయి రెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మంచిగా ఉంటూ మోసం చేసావనేది మాత్రం వాస్తవం. చేయలేదంటే కాల్ లిస్టు పెట్టుకుందాం, నీ ఫోన్ లిస్టు నా ఫోన్ లిస్టు తెప్పిద్దాం, 2 మనం అన్నకిద్దాం, విజయసాయానికి ఇద్దాం. తెప్పించన్నా విజయసాయన మా ఇద్దరు ఫోన్లు ఇవి లేదు తెప్పించండి. ఎవరు ఫోన్లు ఇన్కమింగ్ కాల్ కానీ అవుట్ గోయింగ్ కాల్ ఎవరు ఉండేవి చూద్దాం. 6 నెలల నుంచి మనకు మా ఫోన్లు ఇవి. ఈ ఫోన్లకు సంబంధించిన తెలుగుదేశం కార్పొరేటర్ కావచ్చు, శాసనసభ్యుడు కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఇంకా ఆపోజిషన్ కార్పొరేటర్ కావచ్చు, ఏదైనా తెలుగుదేశం సంబంధించిన లీడర్లు ఎవరే ఫోన్ నెంబర్లైనా నీ కాడు ఉన్నాయా నా కాడు ఉన్నాయా తెలుసుకున్నాం. అప్పుడు నేను పర్ఫెక్ట్గా పార్టీకి పనిచేసానా, నువ్వు పర్ఫెక్ట్గా పార్టీకి పనిచేసావా తెలిపోద్ది. నేను వాళ్ళ బంధువుల కాడు కూర్చొని సాడీలు చెప్పే అలవాటు నాకు లేదు. ఏదైనా నేను పర్ఫెక్ట్గా పనిచేస్తా. ఒక నాయకుడికి చేయాలని నిర్ణయించుకుంటే ఆ నాయకుడి గెలుపు కోసం నా వంతు నేను కష్టపడి పనిచేస్తా. అది నా మెంటాలిటీ. 24 అవర్స్ నువ్వు ఎవరు ఆయనతో బాగుంటారు, ఆయనకి ఏం చెప్తే ఇంట్లో కూర్చొని ఆయనకి ఏం చెప్దాం, వీడి మీద ఎట్లా రాయేద్దాం, వీడి మీద వీడిని ఎట్టి చాటు చేద్దాం, ఆ కార్యక్రమం నీది. ఇప్పుడు కాదు, 2014 నుంచి 24 దాకా అదే పని నీది కాదంటావా? ఓపెన్గా విజయసాయానికే మన ఇద్దరం పోదాం. అన్న విజయసాయన మా ఫోన్ నెంబర్లు ఇవి,
మా కాల్ డేటా తెప్పించుకోండి. ఏ పెద్ద మనిషి తెలుగుదేశం కుమ్మక్కాయడు మీరు వెరిఫై చేసుకోండి. నిష్పక్షపాతంగా మీరు వెరిఫై చేసుకుని మాకు అభ్యంతరం లేదని నేను చెప్తున్నా. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే సిద్ధం. నీవు స్వయాన బంధువైన విజయసాయిని నిలబెడితే ఒక వార్డులో అంతకుముందు ఎలక్షన్లో మురారి కోసం ఇల్లు తిరిగి క్యాన్వాస్ చేసి ఓట్లు అడిగిన పెద్ద మనిషి నువ్వు. నీ ఇంటి పేరు గలడు నీ బంధువు విజయసాయిని నిలబడితే ఒక్క ఇంటికి పోయి కూడా ఓటు అడగలేదంటే అది నువ్వు వైఎస్ఆర్సీపీకి పనిచేసినట్ట లేదా తెలుగుదేశానికి పనిచేసినట్ట నీ ఆత్మ నువ్వే పరిశీలించుకో. మురారికి ఉదయాన్నే 7 నుంచి మధ్యాహ్నం 11 గంటలకు తిరిగావు నువ్వు, నేను నాతో పాటు అప్పుడు తిరిగావు మురారి గెలుపు కోసం, ఇద్దరం తిరిగాం. మరి ఈరోజు ఎందుకు విజయసాయన కోసం ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం తిరగలేదు నువ్వు? మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తావు. మురారి కన్నా వీళ్ళిద్దరూ నీ దృష్టిలో తీసేసినోళ్ళ? మురారికి నువ్వు కష్టపడిన ఈ వార్డులో 27వ డివిజన్లో మురారి కోసం నువ్వు కష్టపడిన దాంట్లో 10% కష్టపడ్డావో చెప్పు. నీ ఆత్మ నువ్వు అడుగు. ఎంత కష్టపడ్డావో నువ్వు ఇద్దరు కలిసి తిరిగాం కదా. ఇప్పుడు నాతో తిరిగేదానికి నీకు ఇన్సల్ట్ అయితే నువ్వు ఇంకో పక్క తిరుగు. నీకు కావాల్సింది ఓటు. మనం ఎవరికి కావాలి? ప్రభాకరానికి విజయసాయికి ఓటు కావాలి. మురారి కోసం తిరిగిన దాంట్లో 1% 0% కూడా 1% కాదు 0% కూడా నువ్వు విజయసాయి రెడ్డి కోసం ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం ఇంటింటికి పోయి ఓటు అడిగావా? ఆ వార్డు ప్రజల్ని అడగండి. ఈ నాయకులు ఇద్దరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆ వార్డు ప్రజల్ని. గత మున్సిపల్ ఎలక్షన్లో మురారి కోసం వేణుగోపాల సుధాకర్ రెడ్డి ఏ విధంగా పనిచేశాడు, ఈరోజు వేణుగోపాల సుధాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం విజయసాయి రెడ్డి కోసం ఏ విధంగా పనిచేశాడు అని ఎంక్వైరీ చేయమనండి. ఆయన భోగతం బయటపడుతుంది. ఇంట్లో కూర్చొని పనిచేసే వాళ్ళ మీద రాళ్ళేసి డైరెక్ట్గా నిజంగా నువ్వు పార్టీ అభిమానం అయితే, పార్టీ శ్రేయోభిలాషి అయితే, విజయసాయన్న శ్రేయస్ కోరేవాడు అయితే, ప్రభాకర్ అన్న శ్రేయస్ కోరేవాడు అయితే, ఎక్కడన్నా పనిచేసేవాడి దగ్గర చిన్న పొరపాటు జరిగితే ఆ పరిపాలన చేసేవాడు తిప్పి ఈ పొరపాటు సరిదిద్దుకుందాం మనం అని చెప్పాల్సిన బాధ్యత గల పెద్దవాడి. నిజంగా జరుగుంటే, నాకు తెలిసి కనుసు మాటలా జరగల, నిజంగా జరిగుంటే నీ దృష్టికి వస్తే వీళ్ళిద్దరు అభిమానంగా పార్టీ అభిమానంగా సరిదిద్ది దానికి మార్గం చూపించి ఆ సరిదిద్దే చేయాల. నువ్వు చెప్పిన దానికి మేము వినకపోతే నువ్వు నేరుగా ప్రభాకరన్ దగ్గర పోయి అన్న ఈ లోపం జరుగుతుంది పెంచిలేడికి చెప్పా, అని సర్దిద్దుకోవట్లేదు, దీన్ని ఎట సర్దిద్దాం అని ప్రభాకరానికి చెప్పాల. ఇది నువ్వు పార్టీ శ్రేయస్ కోరేవాడు అయితే, ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసేవాడు అయితే ఇది రాజకీయం. నేనెక్కడ పనిచేశానో ఎక్కడ పని చేయలేదో ఆ పని చేయలేని దగ్గరికి వాళ్ళు పిలిపించి నువ్వు పని చేస్తా. నువ్వు వైఎస్ఆర్ పార్టీయా, నువ్వు తెలుగుదేశం పార్టీయా? ఈ 2 ఆరోపణలు నేను పనిచేయని దగ్గర వాళ్ళ చేత పని చేయించినావని కానీ, నువ్వు వాళ్ళతో మాట్లాడేదని కాల్ డేటా కానీ, నువ్వు ఒక విజయసాయి రెడ్డి కోసం ప్రభాకర్ రెడ్డి కోసం ఒక ఓటు అడగలేదు నా వార్డులు అనేదాన్ని కానీ, ఈ 3 ఛాలెంజ్లు నేను నీ మీద విసురుతున్నా. దానికి నువ్వు సిద్ధమైతే అమ్మవారి గుడికి రా. నేను ఈ 3 పనులు చేశాను తల్లి, నా మీద అసత్య ఆరోపణలు చేశాడు పెంచిరెడ్డి అని ప్రమాణం చేయి. లేదమ్మా ఈ 3 పనులు చేయలేదు అతను, పార్టీకి ఈశానికి ప్రభాకరానికి ద్రోహం చేశాడని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు సిద్ధమైతే రా. ఎంత ఓట్ల మెజారిటీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు? నా లెక్క 15 నుంచి 20 వేలతో గెలుస్తారమ్మా ప్రభాకర్ రెడ్డి గారు. దాదాపు 1,00,000 చిలుగు మెజార్టీతో విజయసాయిని గెలుస్తాం. ఆ 2 వార్డుల్లో 1000 ఓట్ల పైన వస్తాయి. ఎంత ఇటువంటి పెద్ద మనుషులు ఎన్ని కుయుక్తులు చేసినా, రాత్రులు మేము పనిచేయని దగ్గర అపోజిషన్ పార్టీని తీసుకొచ్చి పని చేయించినా 1000 ఓట్లకైతే మేము తగ్గం 2 వార్డులు. రేపు జూన్ 4వ తేదీన ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% నెల్లూరు జిల్లాలో 10 సీట్లు 5 జిల్లాలు గెలుస్తాం. మా విజయసాయన గెలుస్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. గత వైభవంలో 2019లో ఏం జరిగిందో రిపీటెడ్ 2024 అదే రిపీట్ అవుద్ది, కానీ రిపీట్లో తేడా లేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుస్తుంది. విజయసాయన మంచి మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ ఆ ఎంపీ కూడా గెలుస్తాడు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.